నిల్వ ఉంచడం కోసం ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అన్నమాట. తడవకుండా వేసుకునేదే వాళ్ళు చల్లగా ఉంటాయి, చల్లగా ఉంటాయి. మన ఇప్పుడు కూడా ఇవి ఇరవై జరుగుతాయి కదా, కేంద్ర పండుగ కేంద్ర ఇగో ఇందులో వాటర్ కూలింగ్ వాటర్ ఇందులో వాటర్ పోస్తే కూలింగ్ ఉంటాయి కదండి, చల్లగా ఉంటాయి. చల్లగా ఉంటాయి, చల్లగా ఉంటాయి అన్నమాట. ఫ్రిడ్జ్ పనికి కొమ్ముడు డ్యాన్స్ చేసేవాళ్ళు మన ఆదివాసులు, ఇప్పటికీ చేస్తారు కొమ్ముడు డ్యాన్స్. ఏమో భూమి అంటారు అన్నమాట. ఇంట్లో ఒడ్డు పోస్తారు, ఒడ్డు పోసి ప్యాడ్తో అలికేస్తారు, మొత్తం అలికేసి స్టాక్ అంటే నిల్వ ఉంచడం కోసం ఉంచుతారు. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అన్నమాట పాడకుండా. మనకు కావాల్స్తే కొన్ని తీసుకొని మళ్ళీ తీసేసి పైకప్పు తీసేసి పట్టించుకొని తినేవాళ్ళం. మళ్ళీ కాస్త అయిపోతే ఆ రైస్ నూనె తీసేది, మళ్ళీ ఆ రైస్ కావాలనుకుంటే మళ్ళీ కొన్ని తీసుకొని ఒడ్లు మళ్ళీ మిల్లు పట్టించేవాళ్ళం. అట్లా ఎన్ని సంవత్సరాలు స్టాక్ ఉండేది పాడవకుండా ఒడ్లు. నులక మంచం చూడక, నులక మంచం నులక మంచం చూడు ఎరిగి ఉరక గట్టినే ఉంది అప్పట్లో. ఎంత హాయిగా ఉందో బాగుంది సార్ నులక మంచం. ఇవ్వండి నేను చిన్నప్పుడు పడుకున్నా, చిన్నప్పుడు. ఇప్పుడు లేవు మన దగ్గర, అంతరించిపోయినాయి మొత్తం. ఏం చేద్దాం అంతా ఇప్పుడు నవర్లు వచ్చినాయి. ఎందుకు నవర్లు వచ్చినాయి? చల్లగా హాయిగా ఉంటుంది, వేడి లేకుండా. ఇగో ఇది వెదురుతో కూడా చల్లేవాళ్ళు ఈ విధంగా. దీంతో గట్టిగా ఉంటుంది వెదురు కూడా. ఇగోండి ఎంత గట్టిగా ఉంటుంది. గుమ్మిలాలు పెద్ద, ఈ పెద్ద గుమ్మిలాలు పెద్ద పెద్దగా ఉంటాయి. ఇంకా చాలా పట్టి ఊతలు కనుక ఊతలు వాటితో పట్టేవాళ్ళం. ఇట్లా పెట్టి ఇట్లా అక్కడ ఇవి కూడా అదే కదా కోళ్ళు గుడ్లు, చిన్న డోలు. ఇందులో కోళ్ళు గుడ్లు పెడతాయి కదా, ఇట్లా పెట్టేవాళ్ళు. ఇందులో గడ్డేసేవాళ్ళు, అక్కడ పడుకొని గుడ్లు పెడతాయి. నలభై అంటారు కదా, అవి పొదగడానికి ఎడ్ల బండికి మధ్యలో వేసి ఎడ్లు నాగాలి. ఇది గొర్రు, అప్పుడు గొర్రు, ఇది ఒరిజినల్ గొర్రు. ఎప్పుడు మోడల్ నాగల్. అప్పుడు 13 గొడ్డలు కట్టెలు నరకడానికి. ఇగో బండాలు అంటారు, బండి కట్టెలు గొడ్డలు. ఇగో కట్టెలకి ఆత్మరక్షణ కోసం. దీని పేరు గండ్ర గొడ్డలు అంటారు దాన్ని కదా. ఇగో గండ్ర గొడ్డలు. ఇగో కట్టెల చెట్లు, మొద్దులు మరియు ఇతర వాటిని నరకడానికి వీటిని వాడేవారు. ఇగో పూర్వం దీని కత్తి, ఇంకా చల్ల కవ్వం. కవ్వం ఇవేనా? ఇవి బరిసే, బరిసే అవేమో కవ్వం. అది మన వస్తువులు బాగానే ఉన్నాయి రోజు. ఆత్మరక్షణ కోసం వాడితే ఇవన్నీ బరిసెలు. ఇది ఏమంటే తెడ్డీలు, తెడ్డీలు జావ పోసేవాళ్ళు కదా అప్పుడు వాటర్లో. తెడ్డి ఎవరు గంటెలు లేవు కదా అప్పుడు, కట్టెతో తయారు చేసి గంటెల్లాగా. ఇవ్వండి అన్నం, కూరలు, పచ్చళ్ళు తినడానికి ఉపయోగించేవాళ్ళు. తెడ్డు అంటారు, టెంకి తెడ్డు. ఇదిగో నీళ్ళు అప్పుడు లేనప్పుడు తొట్టి మన ఆవులకి పోస్తారు కదా వాటర్. ఇందులో వాటర్ వచ్చి మేలు పెట్టచ్చు. ఇది ఇలా రౌండ్ తిప్పేదా? విసురుగాలి, విసురు రాయి కట్టెతో తయారు చేసింది అనమాట.
ఇదేంటండి హౌస్ గార్డెన్ నీట్గా అప్పటి బిందెలు ఆదివాసంతులు ఇత్తడి అలా వీటితో వాడేవారు ఇది మంచి ఈ విసులు వల చేపలు వేటకి వాడతారు మన వాళ్ళు బుట్టలు అంటారు కదా వాటిలో చేపలు పట్టిన చేపని బుట్టలో వేసేవాళ్ళు అనమాట. ఇంకోటి ఎడ్లకి మేకలకి మొత్తం చేసి మందు మందు కప్పడి అనేవాళ్ళు భాషలో కపట్ అదే గంట ఆవులు కడతారు కప్పెడ కప్పెర కప్పెర అనేవాళ్ళు. నిన్ను కూడా పెట్టడా గాలి విసరడం అంటే మన విసరణ కర్రలు అది గుమ్మిలం అనేవాళ్ళు దీన్ని. ఇందులో కూరడు పెట్టారా కూరడు పెట్టారు మామూలు చేపల పడ్డానికి యూజ్ చేసేవాళ్ళండి. ఎప్పుడో పెద్ద ఇందులో గుమ్మిలం అది కూడా గుమ్మిలమే అంటారు. వేరే పెద్ద పెద్ద ఏమో చిన్నవి కూరడు పెట్టారు. బురియా బురియా ఇగో బురియా బురియా అంటారు. ఇది కళ్ళు బుర్ర జావా పోస్తారు. ఇవన్నీ చిన్నప్పుడు చూసినాం, ఇప్పుడు లేవు, అంతరించిపోయినాయి. తాళ చెట్టు ఎక్కడానికి ఉపయోగిస్తారు దీన్ని, మోక అంటారు. ఇదేమో గీత కత్తి, కసేరు కత్తి అంటే కసేరు అంటారు. అవి బురకలు. ఇదిగోటి ఇది ఏమంటుంది బొంగుకలు దాంట్లో కళ్ళు తీస్తారు. వండుకొని తినేవాళ్ళు మనం, మట్టి కుండలు మంచిగా అందుకే హెల్దీగా ఉండేవాళ్ళు. మనం చాలా సంవత్సరాలు బతికేది కదా అట్లా. రోలు 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 వడ్లు అప్పట్లో బిల్లు లేవు కదా, అప్పుడు మొత్తం రోళ్ళలోనే ఇది కూడా అప్పుడు యూజ్ చేసేవాళ్ళు. వర్షం వస్తే అడిగి తీరుతాం కదా ఆవులకి, అది ఏ పనికైనా మనకు అడిగితేనే సంబంధం ఉండేది. అప్పుడు తడవకుండా వేసుకుని లేవాలి. దాచిపెట్టుకోవడానికి ఇవన్నీ అడిగికి వెళ్తే ఈ బుట్టలు ఇంట్లో ఉన్నా కానీ వస్తువులు పెట్టుకునే వాళ్ళు అడిగికి వెళ్ళినా కానీ కూరగాయలు దేంట్లో ఇప్ప పువ్వు ఏంటి ఇప్ప పువ్వు కానీ ఇప్పకాయలు కానీ ఏరుకొని వచ్చడానికి బుట్ట ఉండేది మన దగ్గర. సప్నేమో కోడి పువ్వు పువ్వుల కోసం వాడేవాళ్ళు, పెంట ఎత్తడానికి వాడేవాళ్ళు. ఇవన్నీ ఇదేంటంటే గంటలు సాలు పోసుకోవడానికి వెదురుతో తయారు చేసి చూడండి ఎంత బాగుంది. గంటలు ఉండేటివి కావాలి. ఇది మారేడుకాయ, ఇది మారేడుకాయ అంతా చేసింది గంట. అవును అవును అన్ని గంటలు చేనేత చూడండి. మా వాళ్ళు ఆదివాసులు టాలెంటెడ్ పర్సన్స్, అప్పుడు చదువు లేనప్పుడే టాలెంటెడ్. ఎంత తెలివిగా చూడండి ఎట్లా హ్యాండ్ బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్ అదే హ్యాండ్ బ్యాగ్ ఇలా తయారు చేసుకొని వెళ్ళేవాళ్ళు. హ్యాండ్ బ్యాగ్ చూడండి అంత టాలెంట్ ఉండదు కదా, చదువుకోకపోయినా కానీ మనకు మంచి టాలెంట్ ఉండేది, మళ్ళీ చేసేవాళ్ళు. ఇక బుట్టలు చూడండి ఎంత బాగున్నాయి. ఆ నాలెడ్జ్ రక్క మనం ఇప్పుడు చదువుకున్నాం కానీ మనకి అంత నాలెడ్జ్ ఉండదు, మనకున్న నాలెడ్జ్ చూడు ఎంత బాగున్నాయి మంచిగా. దాంట్లో ఊడుతుంది వెనక పక్క బియ్యం జల్లిస్తారా ఆగదే తయారు చేసి జల్లెడ బియ్యం కొట్టడానికి, బియ్యాన్ని జల్లించడానికి. దంచిన తర్వాత జల్లించే నూకలు వేరే పెళ్ళిళ్ళు అయితే అప్పుడు పెళ్లి కూతురు కాడికి పెట్టుకొని తీసుకెళ్ళేది. అవి అవి పెట్టేలా అవి సూట్ కేసులు అప్పుడు ఉపయోగిస్తారు.
వాటికి మళ్ళీ కొత్త లింగి కట్టుకొని నెత్తిని పెట్టుకొని పోయేది అన్నట్టు అమ్మాయి అక్క దగ్గర. చెప్తుంది అక్క దిగుతారా? ఇదక్క ఇది కూడా అదే అది పూల బొట్ట. పూల బుట్ట. అన్ని రకాలు మన పసుపు కుంకుమ పువ్వులు గుడికి వెళ్ళేటప్పుడు అట్లా పెళ్ళికి తీసుకెళ్ళి వస్తుంది కదా ఇవన్నీ పెళ్లి పెళ్ళికి తీసుకెళ్ళి వస్తుంది. మన ఇవేమో అన్నం వండేసేసి గంపలలో గంపలలో పెట్టేది. అవును. గంపలలో పోసుకెళ్ళి వాళ్ళకి వేసేది. ఆరబోసి ఆరబోసి తర్వాత అన్నం భోజనం వడ్డించేది. వడ్డించేది. అవును. ఇది తెలిసి కాదు ఉడతా. కోళ్ళను కప్పడానికి ఇది కూడా ఈ అంటకి అన్నట్టు ఇట్లా ఎందుకంటే మా పెద్దనాన్న కొడుకు మా పెద్దన్నకి దుంపనన్నీ నెత్తిని అది బాగా గుర్తు బాగా బాగా గుర్తుంది. చిన్నప్పుడు ఇవి ఇప్పుడు వాడుతున్నాం సహజంగా ఇవి వాడుతున్నాం. అప్పట్లో ఇవి ఉన్నాయి. అప్పట్లో అప్పుడు ఇవే ఉన్నాయి మంచిగా ఊపేవాళ్ళు. ఇంటి పెట్టడం ఉంటేనే అవి కట్టేటోళ్ళు. ఇంటి పెట్టలే. పైన చాలా చూడండి. ఇగో ఇవన్నీ మా ఆదివాసులు తయారు చేసింది. అవి అది చివరి బూడిది, ఇది బూడిది అది ఎత్తడానికి ఊరు ఎత్తడానికి అవును. చివర ఇవేమో బియ్యం వడ్లు ఇవన్నీ చెరగడానికి అన్ని రకాలు చాలా ఒక్కొక్కటి ఒక్కో దానికి అన్నమాట. ఒక్కొక్క వెరైటీ. వెరైటీ అవును. అంటే ఇవి ఉన్నాయి. ఇవన్నీ మన పెసర్లు పెట్టడానికి మన ఇప్ప పువ్వులు ఆ. పప్పులు ఉప్పులు ఎవరైనా చనిపోయినా ఆ. ఒక దాంట్లో బియ్యం ఒక దాంట్లో జొన్నలు పప్పు అన్ని రకాలు తెచ్చేస్తారు కదా. ఇస్తారు కదా. ఎందుకంటే ఒకళ్ళ మీద ఖర్చు ఖర్చు పోకుండా పోకుండా, అవును. కూరగాయలు గీరకాయలు నూనె గీనె సారా గీర అది మన కూరగాయలు కాటా వేసి అది ఏమో మనకు పెళ్లి అయితేనేమో ఆవేరకుండాలి అన్నమాట. అవునక్క, ఇది ముందర పెట్టరు కదా. ఆవేరకుండాలి వెనక నుంచి ఉన్నాయి మన ఎస్టీలో అవును. ఆవేరకుండాలి అన్నట్టు. అవి అప్పుడు తాళ్ళు, ఇక అప్పట్లో మన దగ్గర ఇవి తాళ్ళు తాళ్ళు, వీటితో ఇవన్నీ మన- కట్టడానికి. ఇవన్నీ తీగలే, చెట్లు ఇవన్నీ చెట్ల నుండి వచ్చినాయి. అడవికి కట్టెలకి వెళ్ళిన వాటితోనే కట్టేవాళ్ళు. ఆ, దీన్ని పీచు కింద వాడేవాళ్ళం మన బీరకాయతో. బీరకాయ పీసు పీచు, అంట్లు దోముకోవడానికి అంట్లు ఒళ్ళు రుద్దుకోవడానికి తయారు చేసుకునేది తయారు చేసుకునేది, అవును. కొబ్బరి పీసు అది బీర అవుతుంది పీసు, నులక తాడు అది ఇదే ఇదిగో దీంతో గోగునార. తయారు చేస్తారు. గోగు గోగునార తమ్ముడు. అదే. గోగునార. గోగునార. దీంతోనే కాక తాళ్ళు తయారు చేస్తారు. దాంతోనే. దీంతో ఏపి చెట్లు ఉంటాయి. ఆ. ఏపనార గోగునార తయారు చేస్తారండి. మనకి మోపులు తయారయ్యేది ఏపనార. గోగునారతో పలుకులు జీపులు పలుకులు పక్కదాలు. నువ్వు అది నులకేమో అది వేరు. నులక సన్నగా ఉంటుంది. సన్నగా ఉంటుంది అది. నా పొడుగు ఉంటుంది. గుట్టలలో పోయి కోసుకొచ్చుకొని పేనుకొని చక్కగా జింక కొమ్మలు, ఇగో కొమ్ములు, దుప్పి అప్పట్లో దుప్పి కొమ్ములు, జింక కొమ్ములు. ఊర్లలోనే ఉండేవి. మనకి అడిగితో సహా కలిసి ఉండేవాళ్ళం కదా. ఊర్లలోనే ఉండేవి. ఏమో పడిపోయింది. బొంగు అన్నట్టు వీటిలలో బొంగు చికెన్ బొంగు చికెన్ వండుతారు. అన్నట్టు. చాలా వస్తాయి. వీటితో మంచిగా పండగ పెళ్ళిళ్ళు అయితే ఎగిరే వాళ్ళు కొట్టుకుంటూ. ఏమో పెద్దోళ్ళకి అయ్యి ఈ చిన్నోళ్ళకి అయితే చిన్నపిల్లలు డ్రమ్స్ అన్నమాట. అప్పట్లో మనం ఎగిరేవాళ్ళం. చక్కగా నేను కూడా ఎగిరిన. ఇప్పుడు కూడా ఎగురుతాను కానీ ఇలాంటి లేవు. ఆ డోర్లు ఉన్నాయి మన దగ్గర. కొమ్మిడి డోర్లు ఇవన్నీ చాలా సహజంగా ఉంటాయి మన దగ్గర అడవిలో. మన అడవిలో అడవిలోనే ఉంటాయి కదా. సహజంగా గిరిసాయి పెద్దగా అయితే అవే గిరిసంతాయి. మన పిల్లలకి అసలు తెలియదు. మనకన్నా అప్పుడైనా తెలిసింది. ఏంటంటే అడుగుతారు. ఇగో ఈ విధంగా ఉండేది. నాకు అర్థం లేదు. ఒకసారి దగ్గర అప్పుడు ఆ ఇల్లు చెక్కతోనే తయారు చేసేవాళ్ళు. అందరూ ఎంత అందంగా ఉందో. అందంగా ఉండేది. ఇప్పుడు అంతా డాబాలు చల్లగా ఉంటుంది మళ్ళీ ఇప్పుడు. ఇది ఈ గడ్డితో తయారు చేస్తే ఎంత కూలింగ్ ఉండేదో. వేసీలు కూడా పనిచేయదు. ఏసీ కూడా పనిచేసి అవును. ఈ అప్పట్లో ఉండడం. పాకలి ఇది దేనికి వాడాలి? పాకలి మన మామూలుగా వంటకి వాడేవాళ్ళం. వంటకి వాడేవాళ్ళం. ఇంటి ముందు వంటకి ప్రత్యేకంగా కిచెన్ రూమ్ లాగా వాడేది. అలా ఇల్లు ఉండేది. అవును. సామాన్లు అనుకునేది ఇక్కడే. అలా ఇల్లు ఉండేది. సైడ్కి బయట ఇలా ఉండేది వంటగది. కిచెన్ రూమ్ ప్రత్యేకంగా బాగుంది. అప్పట్లో మనం వాడే ముక్కు బేసాలు ఇవన్నీ మట్టెలు చెవుల దిద్దులు ఇవన్నీ అన్నట్టు. అసలు ఇలానే ఉండేది. మా అమ్మకి ఇది ఈ విధంగా ఉండేది అక్క. మా అమ్మది పెద్దగా ఉండేది. చెవి రాయి దిద్దు ఇప్పటికైనా ఉంటాయి. ఇప్పటికైనా మన దగ్గర బేసలు ఉన్నాయి చాలా. చాలా మా అమ్మ దగ్గర కూడా ఉంటుంది. అప్పుడు ఆ మోడల్ అయ్యే కదా నాన్న.
మెడకి కైటలు అన్నట్టు ఇగో కంటెలు మా అమ్మకి చేతి కూర ఉండేది, కాలి కూర ఉండేది. కాళ్ళ కడియాలి కాళ్ళ కడియాలు ఇగో. అప్పుడు కాళ్ళ మురుగులు అన్నట్టు మురుగులు. అవి గట్టి తోడాలు 3 రకాల తోడాలు వేసేటోళ్ళు అన్నట్టు కడియాలు అయ్యో మెడలో మెడకంటే కదా మెడకంటలు మహిళల ఆభరణాలు. బిల్లల మొలతాడిది, పిల్లలకి మొలతాడు వేసేది. చిన్న పిల్లలకి మొలతాడు. అప్పుడు ఎండి అలా చేయించి పెట్టేటోళ్ళు. వెండి తోడి పూసల దండ, పూసలదండ అవన్నీ అందులో అదంతా మధ్యలో బంగారం ఉండేది, పూసలు బంగారం పెట్టెలు, కడియాలు, అవన్నీ చేతి కడియాలు, బీర్లు ఇవన్నీ పట్టెలు. ఇవి కూడా నాన్నతాళ్ళే. అప్పుడు బంగారం అలా చేయించుకునేది. ఆ మోడల్ 3 రకాలు చేయించి పెట్టుకునేటోళ్ళు ఇక్కడ వరకు. అవి తాళ్ళకి అవి అవి ఇవి పసుపు తాళ్ళు. స్త్రీలు ఈ విధంగా గిల్లురు కాయలు ఇవి వేసుకుని ఎగిరేవాళ్ళు చాలా మంది మనోళ్ళు. చాలా మంది ఎగిరేది. పిల్లలు ఏడుతున్నా కానీ పిల్లలు ఏడుతున్నా కానీ ఉయ్యాల కట్టి ఇవి కోసకాయలు. ఆడుకునేదన్న. కోసకాయ, కోసకాయ వారితో ఆడిపించేది కదా. తెలుసా? కోసకాయ తెలుసు, అది ఎందుకు తెలియదు. అదే కోసకాయ. కోసకాయ అనేది పట్టు పురుగు తయారు చేస్తారు. పిండే వేళ్ళు అవి అవి వేళ్ళు. ఇంకా చాలా మెట్టాలి మన ఆదివాసులు. ఇక దువ్వెన్లు, బడి చెట్టు ఇయ్యట్లేదు. దువ్వెన్లు, బడి చెట్టు చాలా మందికి ఇంకా తెచ్చి పెడతారు. వెదురు దువ్వెన్లు. అప్పుడు ఈ దువ్వెలు పడియారో ఇది అనేది అక్క పేల దువ్వెన్లు ఇవి. మా అమ్మ దగ్గర ఉండేది ఒకటి, ఇది ఇలాంటిది ఉండేది. ఇది ఉందా మధ్యలోకి ఇప్పుడు వస్తున్నాయి. వస్తున్నాయి ఈర్పల్లి. ఇవి అప్పుడు కూడా ఉండేవి. అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు పెట్టి మన వాళ్ళు దేవుడి గుడిలో ఉండే కర్ర అది. అవును, కర్రలు ఈ విధంగా ఉండేవి మన వాళ్ళ దగ్గర. ఆ కర్రలోనే ఉండేది ఆ పవిత్రమైన దేవుడు. అవును, మన దగ్గర దేవుడు అంటే విగ్రహం ఉండేది కాదు కదా, ఓ చెట్టు కింద అవన్నీ ఉండేటి, ప్రకృతిని ఆరాధించేవాళ్ళు మన వాళ్ళు కదా. ఇవన్నీ రాజు గొడుగులు, ఏలుపులు జాతరలకు అవి వాడేవాళ్ళు. ఏం తాడంటారు, ఇదేదో తాడంట, దీంతో ఇట్లా కడతారు. దేవత దగ్గర దారి వచ్చి ఉరిగోళం, అదే ఉరుకోలుతుంటే ఒంట్లో ఉన్నదంతా ఎగిరి రీత అంటారు. ఇక అప్పట్లో దీపాలు, ఈ దీపాలు వాడేది అక్క మన మన దగ్గర దీపాల గురించి. ఇప్పుడు లేవు. పిల్లన గ్రోవి ఇప్పుడు లేవు. 30 సంవత్సరాలు ఇప్పుడు ఆ దీపాలు కదపకు. ఇగోని కొలతలు వేయడానికి 2 కేజీలు సేర్లు అంటారు. మానికం అంటారు. దీని ఏమంటారక్క? 2 కేజీల మానికం అంటారు. ఇప్పుడు మనం 2 కేజీలది అంటాం. అది ఇది సోల, ఇది తవ్వ. అదే మానికమే. 2 కేజీలు బట్టి. 2 కేజీలు. అప్పుడు వాళ్ళకి చదువు లేకపోయినా వాళ్ళ లెక్కలు కరెక్ట్ ఉండేది. వాళ్ళు కరెక్ట్గా 2 కేజీలు ఇంతే ఉంటుంది అనేసి వాళ్ళు ఎట్లా కొలతలు పెట్టేవాళ్ళు కదా. కరెక్ట్గా 2 కేజీలు ఉంది మా దగ్గర. ఇంకా సేర్ ఏమంటారు? సేర్ అక్క, సేర్ అంటారు. సేర్ అది 2 కేజీలది. ఇది చిన్నది, ఈ చిన్నది కేజీ. సేర్ అంటారు. ఆ చిన్నయేమో 1/2 కేజీ. 1/2 కేజీ. ఇదేమో కేజీ అంటే 3/4 కేజీ. సోల, తవ్వ, తవ్వ, సోల, మానికం అంటారు.